హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ గారి బర్త్‌డే సందర్భంగా నిన్న 'పెద్ది' మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ గ్లింప్స్ గురించి ఒకసారి మాట్లాడడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్ ఎలా అనిపించింది సార్ మీకు గ్లింప్స్? రామ్ చరణ్ గారి లుక్స్ కావచ్చు అదంతా కూడా మీకు ఎలా అనిపించింది సార్? నేను అవన్నీ ఏం చెప్పను. హ్మ్. సినిమా బ్లాక్ బాస్టర్ అంతే. హ్మ్. రామ్ చరణ్ రంగస్థలం దాటి 10 రెట్లు ఉంటుంది. రంగస్థలం దాటి 10 రెట్లు ఉంటుంది. నేను ఈ రోజు చెప్పిన మాట కాదు ఇది. హ్మ్. మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు నాకు తెలుసుకోవచ్చు. ఇది బిఫోర్ నేను చెప్పాను. ఓపెనింగ్ రోజే నేను చెప్పాను, మళ్ళీ మధ్యలో చెప్పాను, మళ్ళీ సాంగ్స్ కోసం చెప్పాను. ఎందుకంటే ఆ సినిమాకి ఎందుకో ఆ క్యారెక్టర్లో ఆయన నీలమైపోయాడు. ఆ సాంగ్స్, ఆ ఫైట్స్, ఆ కష్టం హ్మ్. మామూలుగా కాదు. దానికి ఫస్ట్ కష్టం ఏ సినిమా కష్టపడ్డాడో లేదో తెలియదు, కానీ ఇంకోటి కసి కూడా ఉంది. కసి ఉంది, సబ్జెక్ట్ ఉంది, డైరెక్టర్ లో డెప్త్ ఉంది. హ్మ్. హీరోకి ఎందుకు కసి ఉంది అంటే 5 సంవత్సరాలు ఆయన్ని డేట్స్ వాడుకొని ఆయన డిజాస్టర్ ఫ్లాప్ సినిమా అనే ఒక ముద్ర వేసి దిల్ రాజు గారు, శంకర్ గారు, పెద్దలు డైరెక్టర్ శంకర్ గారు ఓకే. ఆయన మీద ఒక ముద్ర పడేశారు. కానీ దాంట్లో చాలా బాగా కష్టపడ్డాడు ఆయన. గేమ్ చేంజర్ లో కష్టపడినా కూడా ఆయనకు ఫలితం దక్కలేదు. డబ్బులు దక్కలేదు, ఫలితం దక్కలేదు, రెండూ దక్కలేదు. అది ఆయనకు తెలుసు, కొంతమందికి తెలుసు. మనం వేరే డిస్కషన్ వెళ్ళదలుచుకోలేదు. ఓకే. అలా ఆయన దాంట్లో అందుకనేసి కసి ఎలాగైనా అభిమానులకి ఒక సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలి. హ్మ్. మా నాన్నగారు బ్లాక్ బాస్టర్ ఇచ్చారు, నేను బిగ్ బాస్టర్ ఇవ్వాలి. అంటే బిగ్ ఇవ్వాలి. హ్మ్. ఈ సంవత్సరం కొన్నిదేళ్ల ఫ్యామిలీ యుగం. ఓకే, ఈ హరిశంకర్ మధ్యలో ఆ బాబాయ్ సినిమా తుస్సు అనిపించాడు. ఆయన డేట్స్ వాడుకోవడం అంటే హరిశంకర్ గారికి ఆయన డేట్స్ ఇచ్చాడంటే ఆ నిర్మాతకు 100 కోట్లు మిగలాల. 100 కోట్లు పోయే పరిస్థితి తీసుకొచ్చాడు. అంతకుముందు హరిహర వీరమల్లు కూడా అంతే. ఆయన డేట్స్ ని వాడుకోవట్లేదు వీళ్ళు, ఆయన టైమింగ్ ని వాడుకోవట్లేదు వీళ్ళు. అభిమానుని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అభిమానులకు ఏదైతే ఇవ్వాలో అది కరెక్ట్ గా ఇవ్వలేకపోతున్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆయన పొలిటికల్ గా బిజీగా ఉన్నా కూడా సినిమా అనేది ప్రేమించాడు కాబట్టి చేస్తున్నాడు. అందుకనే ఎన్ని కోపంతో ఎట్టి పరిస్థితుల్లో 1-2 సార్లు రీచెక్ చేసుకుంటూ 1-2 సార్లు ఇంకా ఏమైనా ఎక్కడైనా తప్పులు ఉన్నాయా, గతంలో గేమ్ చేంజర్ జరిగిన తప్పు జరగకూడదు అని ప్రతిదీ చేసుకుంటూ ఆ క్యారెక్టర్లో లీనమైపోయాడు. అందుకనే ఆయనకి దెబ్బ తగిలిన యాక్చువల్గా వేరే వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుని డేట్ మారుస్తారు. నో డేట్, సేమ్ డేట్లో సినిమా వస్తుంది, సేమ్ డేట్లో మొత్తం పబ్లిసిటీ వాటికి ప్రిపేర్ అవ్వండి అని చెప్పి నిన్న మామూలుగా లింక్ రిలీజ్ చేశారు. ఆ బర్త్డే కూడా నిహారిక గారు కానీ, సుష్మిత గారు కానీ, వాళ్ళ అత్తగారు కానీ అందరూ కలిపి అందరూ బర్త్డే కూడా చాలా హ్యాపీగా చేశారు. అంటే నేను ఒక్కటే చెప్తున్నమాట, కష్టపడితే ఫలితం వస్తుంది. కష్టపడితేనే మనం ఏదైనా వస్తుంది, కష్టం లేకపోతే ఏది రాదు. ఆ కష్టం ఆయనకు తెలుసు. వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడ్డాడో, చిరంజీవి గారు ఫాదర్ ఎంత కష్టపడ్డాడో, ఆయన కూడా నేను కూడా అలాగే కష్టపడి రావాలి, ఇంకా పైకి రావాలి. ఒక సినిమాకి చిరంజీవి గారు అబ్బాయి, కానీ తక్కువ సినిమాలకి కొనిదెల రామ్ చరణ్ గారు రావాలి అనేది ఒక ఎవరైనా ఉంటారు. ఈజ్ అ ఫాదర్ ఆల్రెడీ వేసాడు ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మీద వెళ్తున్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ ని పదిలంగా నిలబెట్టుకుంటూ 10 కాలాల పాటు ఇంకా 10 మందిని ఈయన ఆదర్శం కావాలని ఆలోచించుకుంటాడే తప్ప, ఆదర్శం అంటే వాళ్ళ ఫాదర్ మొత్తం కొన్నేరు ఫ్యామిలీకి ఆదర్శం అయ్యాడు. ఈయన రామ్ చరణ్ గారు ఏమనుకుంటారు, ఆయన ప్లాట్ఫామ్ ని పదిలం చేసుకుంటూ ఆదర్శం అవుతూ 10 మందికి ఆదర్శం అవ్వాలి అంటే కొన్నేరు ఫ్యామిలీకి. ఎస్, అందుకనే ప్రతి దాంట్లో కూడా ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్. అంటే నేను మళ్ళా చెప్తాను, చరిత్రలో ఆయన సినిమాలు ఆయన చరిత్ర రాసుకుంటాడు. ఈజ్ గ్రేట్ అవుతుంది అది. అలాగని మన బన్నీ ఆయన అల్లు రామలింగ్ గారు మనవడిగా చిరంజీవి గారు నడకలో, చిరంజీవి గారి ప్లాట్ఫామ్ లో వస్తూ ఆయనకంటూ ఒక ఓన్ ప్లాట్ఫామ్ సెట్ చేసుకుంటూ ఈ రోజు అల్లు అర్జున్ గారు ఫాదర్ అల్లు అరవింద్ గారు అనే స్టేజ్కి వచ్చారు. ఎవరో తెలుసా అండి? అల్లు అర్జున్ గారు తెలుసా? అల్లు రామలింగే గారి మనవడు. అంటే ఆ స్టేజ్కి ఆయన వచ్చాడు. మనం దాన్ని ఒప్పుకోక తప్పదు. కనుక ఈజ్ ఓన్ ప్లాట్ఫామ్ వేసుకోవడం వల్ల, వాళ్ళు ఓన్ గా రావడం వల్ల ఎదుటి వాళ్ళకి అంటే ఎదుటి వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు చిరంజీవి గారు అందరికీ కూడా ప్లాట్ఫామ్ వేశాడు. చిరంజీవి గారి ప్లాట్ఫామ్ లో పిల్లలు అందరూ నడిచారు. ఎంత ఎదిగితే అంత అక్కడ ప్లాట్ఫామ్ వేసే చిరంజీవి గారికి
ఆనందం కలుగుతుంది. ఓకే. అటు అల్లు అరవింద్ గారికి ఆనందం కలుగుతుంది. ఏమన్నా అల్లు ఫ్యామిలీ అండ్ కొణిదెల ఫ్యామిలీ 2 కలిపే సుదీర్ఘ ప్రయాణం నడిచారు. నడిచిన తర్వాత పిల్లలు పెద్దలయ్యారు. ఎవరు ఇండివిజువల్ వాళ్ళు నిల్చోవాలని కొనుక్కుంటారు. ఇటు ఈ రూట్ లో రామ్ చరణ్ గారు ఒక రూట్ లో ఆయన ప్లాట్ఫామ్ ఆయన నిల్చోడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ ఆస్కార్ అవార్డు దాకా ఆయన వెళ్ళాడు. ఈయన నేషనల్ అవార్డు దాకా బన్నీ గారు వెళ్ళారు. కనుక ఈ సినిమాతో 100% నార్త్ ఇండియా స్టార్ అవుతాడు. ఓకే. నార్త్ ఇండియా స్టార్ అవుతాడు అనేది మాత్రం నేను కంపల్సరీ చెప్పగలను. నార్త్ ఇండియా స్టార్, ఎస్, కన్ఫర్మ్ నార్త్ ఇండియా స్టార్ అవుతాడు. ఎందుకంటే అంత బాగుంది. ఒక సీన్ గారు చిన్న చూస్తున్నా కూడా అసలు ఆ యాక్టింగ్ అదిరిపోయింది. యాక్టింగ్ అండి, రంగస్థలం చూసారా, ఒక చౌడు క్యారెక్టర్, ఒక ఒక బాగా పల్లెటూరు వాతావరణం క్యారెక్టర్ ఎలా చేశాడు అంటే క్యారెక్టర్ లో నీలమైపోయాడు రామ్ చరణ్ గారు. అందుకనే రామ్ చరణ్ గారు ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు. ఏ క్యారెక్టర్ అయినా దాన్ని కరెక్ట్ గా చూసి దాన్ని సెట్ చేయగలడు. కాబట్టే ఆయన కొణిదెల రామ్ చరణ్ అయ్యాడు. బర్త్డే బాగులేకపోయినా, ఒంట్లో బాగులేకపోయినా, దెబ్బ తగిలినా సినిమా మాత్రం ఏప్రిల్ 30 రిలీజ్ కి అన్ని సన్నాహాలు అవుతున్నాయి. ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్. బిఫోర్ కంగ్రాచులేషన్స్ అండ్ రామ్ చరణ్ గారి అభిమానులకి, చిరంజీవి గారి అభిమానులకి ఆయన అన్ని గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇస్తున్నారు. ఇద్దరు వారసులను ఇచ్చారు. ఈ కొణిదెల వారసులను ఇచ్చారు, కవల పిల్లలు. అలాగే అందరూ అన్ని కూడా ప్రతి విషయంలో కూడా ఆయన సక్సెస్ లో ఉన్నాడు. కనుక ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుంది. 2026 బిగ్గెస్ట్ హిట్ అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. సార్, మొదటి టీజర్ లో క్రికెటర్ గా కనిపించారు. నిన్న రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో పహిల్వాన్ గా కనిపించారు. అంటే మేజర్ గా స్పోర్ట్స్ డ్రామా అని అర్థమైపోతుంది. అంటే ఏ స్పోర్ట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది సార్? సబ్జెక్ట్ లో డిస్కస్ చేయను. ఎందుకంటే సబ్జెక్ట్ మనం డిస్కస్ చేయకూడదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా అనేది రిలీజ్ అయ్యి థియేటర్ లో చూడాలి. కానీ రిలీజ్ అవ్వకుండా ఒక డైరెక్టర్ ఒక ఆలోచించుకుంటాడు, ఒక హీరో అది ఆలోచించుకున్న సబ్జెక్ట్ ని మనం డిస్కస్ చేయడం ఇస్ కరెక్ట్. ఎందుకంటే డైరెక్టర్ అవమానించినట్టు అవుతుంది. సబ్జెక్ట్ కోసం ఎప్పుడైతే మనం సినిమా రిలీజ్ అవ్వకుండా డిస్కస్ చేస్తామో మన డైరెక్టర్ అవమానించినట్టు ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ ఒక 2 గంటలన్నర సినిమాని గుప్తంగా ఉంచి లోన ఉంచి సినిమా థియేటర్ లో చూడమని చెప్తాడు. దానికోసం మనం అనాలిసిస్ చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు. సినిమా ఎలా కొడుతుంది, ఆయన క్యారెక్టర్ ఏంటి అవి చెప్పొచ్చు తప్ప మన సినిమా కథ కోసం ఎప్పుడు చెప్పకూడదు. ఇంకోటి కూడా, కోడి రామ్మూర్తి గారి కథ నేపథ్యంలో కూడా సాగే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపించాయి సార్. అది ఉండే అవకాశం ఉందా సార్? నేను అదే చెప్పా కదా, కథ కోసం మనం డిస్కస్ చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.